బ్రేకింగ్ న్యూస్, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య 12 రోజుల పాటు భీకర యుద్ధం జరిగింది. నిజానికి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ప్రాక్సీ వార్ ఎప్పటి నుంచో ఉంది. ఇరాన్ హమాస్ లాంటి ఉగ్రవాద సంస్థలను ఉసుగొలుపుతూ ఫండింగ్ ఇస్తూ ఇజ్రాయెల్పై దాడికి ఉసుగొలుపుతూ ఉంటుంది. ప్రాక్సీ వార్ అమెరికా చేస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం ఈ 12 రోజుల్లో మధ్యలో అమెరికా కూడా ఎంట్రీ ఇచ్చింది. అమెరికా ఎంట్రీ ఇచ్చి బంకర్ బస్టర్ బాంబులతో ఇరాన్పై విరుచుకుపడింది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న వార్లో మధ్యలో అమెరికా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ఇరాన్లో విధ్వంసాన్ని సృష్టించిన తర్వాత 24వ తారీఖున ట్రంప్ ముహూర్తం పెట్టారు. రేపటి నుంచి కాల్పుల విరమణ మొదలవుతుంది. తొలుత ఇరాన్ ప్రకటిస్తుంది, ఆ తర్వాత ఇజ్రాయెల్ కూడా ప్రకటిస్తుంది. ఇప్పటి నుంచి 6 గంటలు, ఆ తర్వాత 12 గంటల్లోపు ఏం జరుగుతుంది ఇలా ముహూర్తాన్ని పెట్టారు. 1 గంట అటు ఇటులో 2 దేశాలు ఇజ్రాయెల్ ఇరాన్ అదేవిధంగా ప్రకటించాయి. మధ్యలో ట్రంప్ ఒకసారి ఇజ్రాయెల్పై అలిగినట్టుగా కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. నేను చెప్పాను కదా, విమానాలన్నింటిని వెనక్కి తీసుకునండి, యుద్ధ విమానాలన్నింటినీ అని చెప్పాను కదా అని అమెరికా అధ్యక్షుడు అన్నారు. సో ఇదంతా ఒక నాటకీయ పరిణామాలు అనిపించింది. కానీ సరిగ్గా ఇరాన్పై దాడి చేసిన తర్వాత బంకర్ బస్టర్లను ఉపయోగించారు. 14 బంకర్ బస్టర్లను ఉపయోగించారు. 14 బంకర్ బస్టర్లను 7 B-2 బాంబర్లతో పట్టుకుని వెళ్ళి ఫోర్డో, నతాంజ్ ప్రాంతాల్లో పెను విధ్వంసాన్ని సృష్టించిన తర్వాత ఏం చేశారు, అమెరికా ఏం చేసింది అనే ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. అమెరికా కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయింది అనే విమర్శలు వస్తూ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మీడియాలు ఈ వార్తలు రాస్తున్నాయి. అమెరికాలో ఉన్న కొన్ని పత్రికలు కూడా ఇదే వార్తలను రాస్తున్నాయి. డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఒక నివేదిక కూడా బయటపెట్టింది అంటూ కొన్ని బయటకు వచ్చాయి, కొన్ని లీకులు బయటకు వచ్చాయి. ఇరాన్కు పెద్దగా నష్టం ఏమీ జరగలేదు అని. ఎందుకంటే ఇరాన్ కూడా ఏమంటుంది, మేము 400 కేజీల శుద్ధి చేసిన యురేనియాన్ని దాచాము అని. సరిగ్గా ఇలాంటి విమర్శలు వస్తున్న సమయంలో ఇరాన్ ఒక ప్రకటన అమెరికా ఒక ప్రకటన చేసింది. మేము ఎన్ని బంకర్ బస్టర్ బాంబులను ఉపయోగించాము, బంకర్ బస్టర్ బాంబులను అసలు మేము తయారు చేసిందే ఇరాన్ కోసం తయారు చేసాం, 15 ఏళ్ల నుంచి ఇరాన్ని టార్గెట్ చేసుకుని అని. ఈ బంకర్ బస్టర్ బాంబులు ఎలా పనిచేస్తాయో కూడా ఒక వీడియోను పెంటగాన్ రిలీజ్ చేసింది, అమెరికా రిలీజ్ చేసింది. ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన అదే చూస్తూ ఉన్నారు, చూడండి ఒకసారి ఆ దృశ్యాలు. ఇప్పుడు అందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు. మొన్నటి వరకు మనం పాకిస్తాన్ పైన యుద్ధం చేసినప్పుడు బ్రహ్మోస్ గురించి, S-400 గురించి ఎలా అయితే చర్చించుకున్నామో గుర్తుంది కదా. మొన్న ఆపరేషన్ సింధూర్ సమయంలో మనం ఎక్కువగా చర్చించుకున్నది ఏంటి, బ్రహ్మోస్ గురించి చర్చించుకున్నాం, ఆ తర్వాత S-400 గురించి చర్చించుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా చర్చించుకుంటున్నది బంకర్ బస్టర్. ఈ బంకర్ బస్టర్ బాంబులు అంటే ఏంటి అన్న దాని గురించి చూడండి ఒకసారి. ఆ బంకర్ బస్టర్ బాంబు సృష్టించే విధ్వంసం ఎలా ఉంటుందో తొలిసారి అమెరికా వీడియోలు రిలీజ్ చేసింది. ఎందుకు అంటే ఇరాన్పై ఈ బంకర్ బస్టర్ బాంబులను ఉపయోగించి ఏమీ చేయలేకపోయారు, ఏమీ పీకలేకపోయారు అని అంటున్న సమయంలో ఇదిగో దాని విధ్వంసం ఇలా ఉంటుంది అని అమెరికా కొన్ని వీడియోలను రిలీజ్ చేసింది. ఆ వీడియోలు ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. చూడండి ఒకసారి. ఒక బాంబుని, అదిగో ఒక బాంబుని విడిచిపెట్టిన దగ్గర నుంచి అది సృష్టించే విధ్వంసం ఎలా ఉంటుందో బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అదిగో చూడండి ఒకసారి. ఆ బంకర్ బస్టర్ వస్తోంది, అదిగో వస్తోంది, హిట్ చేస్తోంది, అదిగో చూడండి ఒకసారి హిట్ చేసింది. ఆ తర్వాత లోపలికి పెనట్రేట్ అవుతుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఇది ఏకంగా 60 నుంచి 90 మీటర్ల లోపలికి వెళ్ళిపోతుంది, కొండ ప్రాంతం అయినప్పటికీ కూడా. చూడండి ఒకసారి. ఇలా అది నిజానికి ఏదైనా బాంబు నేలపైన పడ్డ వెంటనే వెళ్ళిపోతుంది, కానీ ఇది మాత్రం కొన్ని మీటర్ల మేర చూడండి అక్కడ నుంచి లోపలికి వస్తుంది. అలాగే చూస్తూ ఉండండి, అదిగో చూడండి ఒకసారి. ఆ బాంబు ఎలా లోపలికి పెనట్రేట్ అవుతుందో చూడండి. అలా లోపలికి వెళ్ళి అక్కడ పేలింది చూడండి ఒకసారి, అదిగో చూడండి. ఆ విధ్వంసం సృష్టించిన తర్వాత ఇలా ఉంటుంది అని అమెరికా పెంటగాన్ రిలీజ్ చేసింది. ఎందుకు అంటే ఇప్పటికే కొన్ని పత్రికలు విషం చిమ్ముతూ ఉన్నాయి, కొన్ని పత్రికలు అసత్యాలు చెప్తూ ఉన్నాయి. ఇరాన్పై మేము దాడులు చేసి ఏమీ సాధించలేదు అని కొన్ని పత్రికలు చెబుతున్న నేపథ్యంలో మేము చేసిన విధ్వంసం ఏంటి, ఇరాన్కి మేము కలగజేసిన నష్టం ఏంటో చెప్పాలనుకుంటున్నాము అని అమెరికా ఈ వీడియోస్ని రిలీజ్ చేసింది. ఫోర్డో, నతాంజాలో తీవ్రమైన నష్టం జరిగిందని చెప్తోంది. ఫోర్డోపై ఏకంగా 12 బంకర్ బస్టర్ బాంబులను యూజ్ చేశామని చెప్తోంది. నతాంజ్పై 2 బంకర్ బస్టర్ బాంబులను యూజ్ చేశామని చెప్తోంది. ఇక మరో స్థావరం కూడా ఉంది, ఇస్ఫహాన్ పైన మామూలు బాంబులు ప్రయోగించామని చెప్తుంది. అదిగో చూడండి ఒకసారి. అవి రియల్ దృశ్యాలు. పక్కన రెండో బాక్స్లో చూడండి, 3 హోల్స్ కనబడుతున్నాయి కదా, చూసారా? ఆ హోల్స్ ఏంటి అంటే విధ్వంసం సృష్టించిన తర్వాత ఈ బంకర్ బస్టర్ బాంబులను ఉపయోగించిన తర్వాత ఆ బాంబు ఆ కొండ ప్రాంతంలో, ఇరాన్లో ఉన్నటువంటి ఫోర్డో కొండ ప్రాంతంలో ఎలా లోపలికి వెళ్ళింది, ఎలా ఫోర్డో అణు కేంద్రాన్ని ధ్వంసం చేసిందనే దృశ్యాలు. అవిగో చూడండి, హోల్స్ కనబడుతున్నాయా? అవే హోల్స్, 3 హోల్స్ కనబడతాయి చూడండి అక్కడ.
ఆ హోల్స్లో నుంచే ఈ బంకర్ బస్టర్ బాంబులు, దీన్ని ఏమంటామంటే GBU-57 అంటారు. GBU-57, నిజానికి GBU-47 ఉండేది అంతకుముందు. దాన్ని ఏకంగా మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అని పిలిచేవారు. ఇది దానికి మించి అన్నమాట. ఇది GBU-57 గైడెడ్ బాంబర్ యూనిట్స్ అంటారు వీటిని. GPS టెక్నాలజీతో గైడెడ్ బాంబ్స్, ఖచ్చితమైన లక్ష్యం వైపు, నిర్దేశిత లక్ష్యం వైపు అత్యంత ఖచ్చితత్వంతో దాడులు చేస్తాయి. లోపలికి పెనిట్రేట్ అయ్యి మరీ దాడులు చేస్తాయి. ఎన్ని మీటర్లు? భూమి నుంచి, గ్రౌండ్ నుంచి ఇంచుమించు 90 మీటర్ల వరకు లోపలికి వెళ్ళి అక్కడ దాడులు చేస్తాయి. ఇలా ఏకంగా ఫోర్డో ప్రదేశంలో 12 బాంబులను యూజ్ చేశామని చెప్తోంది. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఇంకొకటి, ఒకదాని తర్వాత ఇంకొకటి, ఇలా 12 బాంబులను ఫోర్డోపై యూజ్ చేశామని చెప్తోంది. దీంతో ఇరాన్ ఇప్పట్లో తమ అణుస్థావరాలను మళ్ళీ రెజ్యూమ్ చేసే అవకాశమే లేని దెబ్బ కొట్టామని చెప్తోంది. ఇప్పటికీ ఖమేనీ ఎక్కడున్నారో తెలీదు. అదే సమయంలో ఖమేనీ గురించి ఇజ్రాయెల్ కూడా ఒక ప్రకటన చేసింది. ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి ఖమేనీ గురించి ఏం చెప్పారు అంటే, మేము ఖమేనీని వేసేద్దాం అనుకున్నాం అని చెప్పారు. ఇప్పుడే రీసెంట్గా యుద్ధం ముగిసిన తర్వాత ఒక్కొక్క రోజు ఒక్కొక్క అప్డేట్ని బయట పెడుతుంది అటు అమెరికా ఇటు ఇజ్రాయెల్ కూడా. ఇప్పుడు అమెరికా తాజాగా అమెరికా రక్షణ శాఖ మంత్రి అలాగే అమెరికా డిఫెన్స్ అధికారి ఇద్దరూ కూడా ఈ ప్రకటన చేశారు. ట్విట్టర్లో వీడియోస్ రిలీజ్ చేశారు. చూడండి ఒకసారి. అదిగో ఆ రెండో బాక్స్లో కనబడుతుంది కదా, రెండో బాక్స్లో కింద కనబడుతుంది కదా, అదే B2 స్టెల్త్ బాంబర్ అంటారు దీన్ని. ఇది రాడార్ వ్యవస్థను కూడా తప్పించుకుని వెళ్ళి ఆ బాంబులను, ఆ బంకర్ బస్టర్ బాంబులను అక్కడ జాడ విరుస్తుంది. అత్యంత వేగంగా వెళ్తాయి. వాటి నిర్మాణం కూడా రాడార్కు దొరకకుండా ఉంటుంది. అవి వెళ్ళి ఆ దాడులు చేసి మళ్ళీ వెనక్కి వచ్చేస్తాయి. ఆ బాంబర్లనే BT స్పిరిట్ స్టెల్త్ బాంబర్లు అంటారు. వాటిని రాడార్కు దొరకవు. వాటితో వెళ్ళి అదిగో దాడి చేశారు. ఆ దాడి విధ్వంసం ఎలా ఉంటుందో చివరి బాక్స్లో చూడండి. అమెరికా పెంటగాన్ రిలీజ్ చేసింది. ఇరాన్ ఏమీ చేయలేకపోయారు అంటున్న నేపథ్యంలో. ఎందుకు? ఇరాన్ ఏమంటుంది అంటే, మేము 400 కేజీల శుద్ధి చేసిన 400 కేజీల శుద్ధి చేసిన యురేనియాన్ని మేము తరలించేశాం. అమెరికాపై మేము దాడి చేస్తాము, త్వరలో మేము ప్రతీకారం తీర్చుకుంటామని ఇప్పటికే అంటూ ఉంది. అలాగే ఖతార్లో ఉన్న అమెరికా ఎయిర్ బేస్ను కూడా మేము కొట్టాము. ఇది అమెరికాకు చెంపదెబ్బ అని ఇరాన్ అంటూ ఉంది. ఇరాన్ సుప్రీం ఖమేనీ అంటూ ఉన్నారు. ఖమేనీ ఇప్పటికీ కూడా బంకర్లోనే ఉన్నారు. బంకర్లో ఉండి నిన్న ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. నేను క్షేమంగానే ఉన్నాను, అమెరికా అంతకంత మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది ఇకపై దాడులు చేస్తే అని ఖమేనీ బంకర్లో ఉండి వార్నింగ్ ఇస్తున్నారు. ఖమేనీ ఇంకా బంకర్లోనే ఉన్నారు. సరిగ్గా ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా ఏముంది అంటే, ఖమేనీ సుదీర్ఘకాలం పాటు బంకర్లోనే ఉండిపోవాలని మేము కోరుకుంటూ ఉన్నాము. నిజానికి ఖమేనీని వేసేద్దాం అనుకున్నాం, కానీ ఖమేనీ జాడ మాకు ముందుగా తెలియలేదు. ఇప్పుడు ఖమేనీ ఎక్కడున్నారో తెలుసు, కానీ మేము అక్కడ రెజ్యూమ్ చేంజ్ చేయడమో, అధికార మార్పిడి చేయడమో, ఖమేనీని వేసేయడమో మా ఉద్దేశం లేదు. ఆయన సుదీర్ఘకాలం బంకర్లోనే ఉండనివ్వండి, బంకర్లోనే బతకనివ్వండి, బంకర్లోనే గాలి పీల్చుకొనివ్వండి, బంకర్లోనే తిననివ్వండి అని ఇజ్రాయెల్ అంటూ ఉంది. మరి ఇప్పుడు ఖమేనీ బయటకు వస్తారా? నిజంగానే అమెరికా పై ఆయన లేదంటే ఇజ్రాయెల్ పైన ఆయన ఏమన్నా ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉంటుందా అనేది చూడాలి. సరిగ్గా ఈ ఆరోపణల నేపథ్యంలోనే అటు ఖమేనీ అంటూ ఉన్నారు, మాకేమీ పెద్దగా నష్టం జరగలేదు, కానీ మమ్మల్ని కెలికారని అంటూ ఉన్నారు, మమ్మల్ని రెచ్చగొట్టారు, మేము ఇంతకింత ప్రతీకారం తీర్చుకుంటామని అంటూ ఉన్నారు. సో ఇప్పుడు అంతర్జాతీయ మీడియా అమెరికా ఇంత చేసి ఏమీ సాధించలేకపోయిందా అని కొన్ని డౌట్స్ వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ దృశ్యాలను రిలీజ్ చేసింది. ఈ దృశ్యాలు చూస్తే మీకేమన్నా, అదిగో చూడండి ఒకసారి. ఆ బంకర్ బస్టర్ ఆ టెస్ట్ చేసిన ప్రదేశంలో టెస్ట్ చేసింది అమెరికా. ఇది సృష్టించే విధ్వంసం ఎలా ఉంటుంది అని క్లియర్గా ప్రపంచానికి చూపించాలి అని. అందుకే ఇప్పుడు ప్రపంచం ఈ బంకర్ బస్టర్ బాంబులను గురించి చర్చించుకుంటుంది. అంతేకాదు అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ ఏమన్నారో తెలుసా? మేము ఈ బాంబులను తయారు చేసిందే ఇరాన్ కోసం అని అంటూ ఉన్నారు. 15 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాము ఇరాన్కి బుద్ధి చెప్పాలి అని. మేము ఈ బాంబులను తయారు చేసింది, ఈ బంకర్ బస్టర్ని తయారు చేసిందే అమెరికా కోసం, ఇరాన్ కోసం. ఫోర్డో అణుకేంద్రాన్ని, నతాంజ్ ఫోర్డో అణుకేంద్రాలను దృష్టిలో ఉంచుకునే ఈ బాంబులను తయారు చేశాం, ఈ బంకర్ బస్టర్లను తయారు చేశాం. మా లక్ష్యం నెరవేరింది. ఇప్పట్లో కొన్ని దశాబ్దాల పాటు ఇరాన్ మళ్ళీ అణుబాంబుల గురించి కలగనే అవకాశమే లేదు, అలాంటి బుద్ధి చెప్పాము అని అమెరికా అంటూ ఉంది. కానీ ఇరాన్ మాత్రం వేరే చెప్తుంది, మేము 400 కిలోల ఈ యురేనియాన్ని, శుద్ధి చేసిన యురేనియాన్ని తీసుకువెళ్ళి దాచిపెట్టామని. అదిగో చూడండి, అమెరికా రక్షణ శాఖ మంత్రి, అమెరికా డిఫెన్స్ అధికారులు సంయుక్తంగా ఆ బాంబు విధ్వంసం ఎలా ఉంటుందో క్లియర్గా ఆ వీడియోలో డిస్ప్లే చేస్తూ, డెమో ఇస్తూ క్లియర్గా ప్రపంచానికి చూపించారు. జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ డాన్ కెయిన్స్ అలాగే రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ ఇద్దరు కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి ఈ బంకర్ బస్టర్ సృష్టించిన విధ్వంసం ఎలా ఉంది అనే దృశ్యాలను చూపించారు. ఇప్పుడు ప్రపంచం అందుకే బంకర్ బస్టర్ల గురించే మాట్లాడుకుంటుంది. బంకర్ బస్టర్ కేవలం అమెరికా దగ్గరే ఉన్నాయి. ఆ B2 చూడండి ఒకసారి, అదిగో అదే B2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్, అది రాడార్కు దొరకదు.
అత్యంత వేగంతో, శబ్ద వేగానికి కొన్ని రెట్ల వేగంతో దూసుకొచ్చి బాంబులు వేసి మరీ వెళ్ళిపోతుంది. శబ్దం శత్రువు చెవిన పడేటానికంటే ముందే శత్రువు విధ్వంసాన్ని ఆ బాంబులు ప్రయోగించిన దేశం కల్లారా చూసేస్తుంది. అది ఆ బాంబర్లకున్న ప్రత్యేకత. మొన్న మనం బ్రహ్మోస్ను కూడా ప్రయోగించాం కదా, బ్రహ్మోస్ల ప్రత్యేకత కూడా ఇంచుమించు అలాంటిదే. శబ్ద వేగానికి కొన్ని రెట్ల వేగంతో వెళ్ళి శత్రువు వినాశనాన్ని, శబ్దం వాళ్ళ చెవిలో పట్టడానికంటే ముందే విధ్వంసాన్ని చూపించి వచ్చేస్తుంది. అలాంటి శక్తివంతమైన బాంబులు. ఇప్పుడు అమెరికా ఈ బాంబులు విడిచిన తర్వాత ఇప్పట్లో ఖమైనీ అసలు బంకర్లోంచి బయటకు వచ్చే అవకాశమే లేదు. మేము సృష్టించిన ఈ బంకర్ బస్టర్ బాంబులతో ఖమైనీ బంకర్లోనే దాక్కోవాల్సి వచ్చింది అని అమెరికా అంటూ ఉంది. మరి చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది. మా దగ్గర ఇప్పట్లో ఇరాన్పై ఇక దాడి చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మళ్ళీ ఎప్పుడైనా అణుబాంబుల గురించి ఇరాన్ కలగన్నా, అణుబాంబుల ఊహ ఇరాన్కి వచ్చినా, శుద్ధి చేసినా, ఒకవేళ అణుబాంబులు తయారు చేయాలని ప్రయత్నం చేసినా మళ్ళీ దాడులు చేస్తామనే సంకేతాలనే ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరేమనుకుంటూ ఉన్నారు? నిజంగా కొన్ని మీడియా సంస్థలు చెబుతున్నట్టుగా ఇరాన్కి ఏమీ జరగలేదా? ఎందుకంటే ఒకవేళ అణు కేంద్రాలపై ఈ స్థాయిలో జరిగితే అక్కడ నుంచి రేడియేషన్ బయటకు రావాలి కదా అని అంటున్నారు. కానీ అన్ని మీటర్ల లోతులో ఉన్న అణు కేంద్రాలపై దాడి చేసిన తర్వాత అది బయటకు వచ్చే దాని ప్రభావం బయట ఉండటానికి ఉండే అవకాశం కూడా లేదు. కానీ లోపల మాత్రం ధ్వంసం అయిపోతుంది, కేంద్రాలన్నీ ధ్వంసం అయిపోతాయి. కొన్ని దశాబ్దాల పాటు మళ్ళీ అక్కడ అలాంటి ప్రయోగాలు చేయడానికి అవకాశమే ఉండదు అని అమెరికా చెప్తోంది, ఇటు ఇజ్రాయెల్ కూడా చెప్తోంది. మరి ప్రస్తుతం బంకర్లో ఉన్న ఖమైనీ బయటకు వస్తారా? బయటకు వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తారు? నిన్న ఒక వీడియో మాత్రమే రిలీజ్ చేశారు. ఇప్పుడు అమెరికా రిలీజ్ చేసిన ఈ వీడియో తర్వాత మళ్ళీ ఖమైనీ ఏదైనా వీడియో రిలీజ్ చేస్తారా? ఇరాన్ ఏదైనా చెప్తుందా? అక్కడ సృష్టించిన విధ్వంసం గురించి కూడా, నతాంజ్ పైన, ఫోర్డో పైన లోపలికి ఎలా పెనెట్రేట్ అయ్యి ఎలా విధ్వంసం సృష్టించింది అనేది ఏరియల్ దృశ్యాలు చూపిస్తున్నారు. పైకి కనబడుతున్నాయి, హోల్స్ కనబడుతున్నాయి, కానీ అవి లోపలికి పెనెట్రేట్ అయ్యి కొన్ని మీటర్లు, సుమారు 60 మీటర్ల నుంచి 91 మీటర్ల లోపలికి వెళ్ళి అక్కడ పెద్ద విధ్వంసాన్ని సృష్టిస్తాయి. ఒకటికి అదేకంగా అక్కడ 12 బాంబులను వేయడంతో, 12 బంకర్ బస్తాలను ఉపయోగించడంతో మొత్తం ధ్వంసం అయిపోయింది అని చెప్తున్నారు. ఇప్పుడు ఇరాన్ అధ్యక్షుడు, ఇరాన్ సుప్రీమో ఖమైనీ బంకర్లో ఉండే ఒక వీడియోని రిలీజ్ చేశారు. మరి ఆయన బంకర్ నుంచి బయటకు వస్తే ఇజ్రాయెల్ ఏం చేస్తుంది? ఆయన బంకర్ నుంచి బయటకు వచ్చి అమెరికా గురించి డైరెక్ట్గా ఏం చెప్తారు? మళ్ళీ ఈ అనుప్రయోగాలు చేపడతారా? మా దగ్గర 400 శుద్ధి చేసిన యురేనియాన్ని మేము దాచిపెట్టాము అని ఇటు ఇరాన్ అంటుంది. కాబట్టి నిజంగా ఆయన మళ్ళీ ప్రయోగాలు చేపడతారా? ఒకవేళ అలాంటి ప్రయోగాలు చేస్తే పెను విధ్వంసమే ఇరాన్ కళ్ళ చూడాల్సి వస్తుంది అని అమెరికా అంటుంది. అమెరికా ఇంతకింత మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది అని ఇటు ఖమైనీ అంటున్నారు. అటు అమెరికా అధ్యక్షుడు పెట్టిన ముహూర్తానికి ఒక గంట అటు ఇటుగానే 2 దేశాలు కాల్పుల విరమణను ప్రకటించాయి. మరి చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందనేది. మీరేమనుకుంటున్నారు? ఆ బంకర్ బస్టర్ బాంబుల విధ్వంసానికి సంబంధించిన వీడియోని అమెరికా రిలీజ్ చేసిన తర్వాత, ఆ వీడియోని చూసిన తర్వాత, ఇప్పుడే అమెరికా ఇంతవరకు కూడా వాటిని బయట పెట్టలేదు. ఇప్పుడు ఎప్పుడైతే అంతర్జాతీయ మీడియా ఇరాన్కి పెద్దగా నష్టం జరగలేదు, నష్టం జరిగింది కానీ అది స్వల్పంగానే ఉంది, పెద్దగా నష్టం జరగలేదు అని అంతర్జాతీయ మీడియా, అమెరికాలో ఉన్న కొన్ని మీడియా సంస్థలు కూడా అంటూ ఉండటంతో ఇప్పుడు పెంటగాన్ ఆ వీడియోలను రిలీజ్ చేసింది. ఇప్పుడు మీరేమనుకుంటూ ఉన్నారు? మీ సపోర్ట్ ఎవరికి ఇస్తూ ఉన్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. inside the mission space.